హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసి నెట్ఫ్లిక్స్లో సినిమా అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. లెట్స్ టాక్ స్టార్ట్ చేసే ముందు మూవీలో నాకు మోస్ట్ వరస్టబుల్ క్యారెక్టర్ అనిపించిన క్యారెక్టర్ వచ్చేసి అంజలి గారి క్యారెక్టర్. వై షీ ఓన్లీ అనేది మనకు తెలియాలి. ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ పర్పస్ ఏంటి, అసలు ఆమెనే ఎందుకు. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుంటే మన విశ్లేషణ అని చెప్తాడు, అంజలి గారు తప్ప ఈ క్యారెక్టర్కి ఎవరు న్యాయం చేయలేరు అని చెప్పేసి. అది విన్నాక నేను అంజలి గారి క్యారెక్టర్ అయితే ఒక తోపు లెవెల్ ఉంటుంది అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ మన విశ్లేషణ అన్న ఇంత గట్టిగా లేపుతుందంటే ఆ క్యారెక్టర్లో ఏముండదని చెప్పేసి ఇంకోసారి ప్రూవ్ చేసిండు. ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి. మూవీలో మనకేం చూపించారు, షీఈస్ ద ప్రాస్టిట్యూట్ అని. మూవీలో మన విశ్వసేన అన్నతో తప్ప వేరే వాళ్ళు ఎవరితోడైనా చూపించారా? పోనీ ఆ వర్క్ ఎందుకు చేస్తుందని చెప్పేసి అయినా చూపించారా? మనకు లేదు. అన్వాంటెడ్ క్యారెక్టర్ ఫర్ ద ఫిలిం అని చెప్పాలి. ఈ మూవీలో ఈమె అవసరం లేనే లేదు. అవసరం అంటే జస్ట్ ఈ మూవీ పెట్టింది ఎందుకంటే హీరో డాటర్కి కేర్ టేకర్గా ఉండడానికి అండ్ విలన్ గాన్ని ఒక ప్లేస్లో లాక్ చేయడానికి, అంతే. అంతకు తప్పించి వేరే ఇంపార్టెన్స్ లేదు ఈ క్యారెక్టర్కి అయితే. ఐ థింక్ సమ్ వాట్ నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది క్యారెక్టర్ని మన రంగస్థలం నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారేమో అనిపించి, బట్ అలా పెట్టినా బాగుండు అనిపించింది. బట్ ఫార్చునేట్లీ ఈ క్యారెక్టర్ని ఇలా చేసేసరికి ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ద అంజలి గారు. ఈ క్యారెక్టర్ తను తప్ప వేరే ఎవరు చేసినా ఓకే అనిపించేది. బట్ ఆమెను ఎందుకు తీసుకున్నా పర్టికులర్గా అంటే ఐ డోంట్ నో. మూవీలో ఇంకొంచెం కలర్ ఉండాలని చెప్పేసాము. ఒకటి మాత్రం చెప్పాలి, మూవీలో విశ్వసేన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఇది మాత్రం 100% ఒప్పుకోవాల్సిన విషయం. మిగతాదంతా దేవుడికి ఏది తెలుసు. సో ఇక స్టార్ట్ చేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఓపెన్ చేస్తే మనం విశ్వసేన అన్న వాయిస్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఊరేంటి, ఆ ఊర్లో కట్టుబాట్లు ఏంటి, సాంప్రదాయాలు ఏంటి అని చెప్పేసి చెప్తుంటాడు. అండ్ ఆ ఊర్లో ఒక సాంప్రదాయం ఉంది. అండ్ ఆ సాంప్రదాయం వచ్చేసి కత్తి కట్టడం. ఇది విన్నప్పుడు ఏదో కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది, బాగుంటుందేమో అని చెప్పేసి చాలా ఎక్సైట్ అయినా. బట్ మూవీలో మెయిన్ ఫాల్ట్ వచ్చేసి ఇది. అసలు ఈ కాన్సెప్ట్ని తీసుకురాకుండా ఉండాల్సింది మూవీలో. సరే తీసుకొచ్చారు, తీసుకొచ్చినప్పుడు ఆ కత్తి కట్టడం ఏంటి, దాని యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంది, అది ఎందుకు కడుతురు, అవన్నీ ఏం లేదు. డైరెక్ట్ కత్తి కట్టడం ఒక సాంప్రదాయం ఉంది, అది ఫాలో అవుతారు. ఓకే, అది ఫాలో అవుతారు, బాగానే ఉంది. ఎన్నిసార్లు చూపిస్తారు? ఒకటి హీరో వాళ్ళ ఫాదర్కి ఒకసారి చూపిస్తారు, రెండోది మన హీరోకి చూపిస్తారు. అండ్ మన హీరోని చూపించినప్పుడు దే విల్ ట్రై టు కిల్, బట్ మనోడు చావాడు కాబట్టి లాస్ట్కు మన హీరో మంచోడు అని చెప్పేసి మనోళ్ళు అనుకొని మన హీరోని చంపకుండా కత్తి లేదు ఏం లేదని చెప్పేసి నీళ్ళలో వదిలేస్తారు ఆ సాంప్రదాయాన్ని. ఎందుకు, వై, అసలు ఎందుకు పెట్టారు? మూవీలో ఏదో కొత్తదనం ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి స్టోరీ అల్లినట్టు అనిపిస్తుంది అది. సో ఇది ఒక మెయిన్ డిఫాల్ట్ ఇన్ దిస్ మూవీ అని చెప్పాలి. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ వన్. మన హీరోకి కత్తి కడతారు. కత్తి కట్టినాక మన హీరోని చంపడానికి రకరకాలుగా ట్రై చేస్తారు. బట్ మనోడు చావాడు. లాస్ట్ కు ఒక ఏజ్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటాడు మనోడు, అది కూడా జైల్లోనే ఉంటాడు. సో ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగా అనిపించింది. కత్తిగట్లు అన్ని ఎన్నికలో ఉండడం అది ఇదంతా. నెక్స్ట్ జైల్లో ఉన్న మన హీరోని కలవడానికి కత్తిగట్టిన వాళ్ళు వస్తారు. నిన్ను చంపడం మా వల్ల కాదని తెలిసింది, సో నువ్వే చచ్చిపోవాలి అని చెప్తాడు. దానికి మన హీరో ఓకే నేనే చచ్చిపోతా, కాకపోతే నా స్టోరీ మొత్తం ఒకటి తెలియాలి, వాళ్ళని నేను కలవాలని చెప్తాడు. ఇలా స్టోరీ స్టార్ట్ అవుతుంది మూవీలో. నెక్స్ట్ కట్ చేస్తే మన హీరో ఎంట్రీ అండ్ అంజలి గారి ఎంట్రీ. నెక్స్ట్ కట్ చేసి ఈ సీన్ వేస్తారు, నాకు ఓకే అనిపించింది ఈ సీన్ అయితే. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే మనోడు ఒక ఆటోని దొబ్బేస్తాడు. అండ్ ఆ ఆటోలో సరుకులు ఉంటాయి. అట్లా 2-3 డేస్ అలాగే కంటిన్యూ అయ్యి సరుకులు లేపేస్తాడు. తర్వాత 3వ రోజు 4వ రోజు దాని యొక్క మెయిన్ హెడ్ ఉంటాడుగా, వాడు వచ్చేసి నువ్వు ఇట్లా కొట్టేయకు, నువ్వే అమ్మేసి అని చెప్పేసి మనకి ఇచ్చేస్తాడు. సో ఓకే, మనోడికి ఒక పని ఉండాలి కాబట్టి ఇలా పని చెప్పారు అనుకుందాం, ఇచ్చేసారు. నెక్స్ట్ ఇలా మన హీరో సరుకులు అమ్మేసి పెద్దగా అవుతుంటే ఒక షాప్ పెట్టేస్తాడు, ఓపెన్ చేస్తాడు, బాగా ఎదిగిపోతుంటాడు. అలాంటి టైంలో మన విలన్ గ్యాంగ్ మన హీరో మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో ఒకటి చచ్చిపోతాడు. దాని తర్వాత ఈ సీన్ వేస్తారు. అండ్ ఈ సీన్ లో మన హీరోకి తెలుస్తుంది నైట్ టైం ఇసుక దందా జరుగుతుంది, అది ఎవరు చేస్తారు అని చెప్పేసి. సో దీంతో ఇది యూజ్ చేసుకొని మనోడు పైకి ఎదుగుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. నెక్స్ట్ డేనే మనోడు ఒక పాట పట్టుకొని ఆ పాట తీసుకెళ్లి మనోడు ముంగలు పెట్టేస్తాడు. మనోడు ఫిదా అయిపోయి నువ్వు నాతోటే ఉండాలని చెప్పేసి పెట్టేసుకుంటాడు. ఇలా మన హీరో అంచలంచలుగా ఎదగడానికి ట్రై చేస్తాడు. మొత్తం అన్ని తెలుసుకుంటాడు. అన్ని తెలుసుకొని ఇక్కడ ఈ సీన్ లో వాడు చనిపోతాడు కదా, వాడు చనిపోవడం వల్ల వీళ్ళని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి వీడు చెప్తాడు. తర్వాత మన హీరో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాడు. వాళ్ళ చదువు బాగులు అన్ని చూసుకుంటా ఎంత కావాలని చెప్పేసి అడుగుతాడు. అండ్ ఇదే సీన్ కి సైమల్టేనియస్ గా ఈ దుర్సాం వచ్చేసి నా కోసం చాలా చేసేవారు, నీకు ఎంత కావాలని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మనోడు ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్ చెప్తాడు. దానికి మనోడు ఫిదా అయిపోతాడు. సో ఈ పని కోసం మనకు చాలా గట్టోలు కావాలని చెప్పేసి వాళ్ళని నడిపియడానికి ట్రై చేస్తాడు మనోడు. అండ్ నెక్స్ట్ షాట్ లో ఈమె 5 లక్షలు అడుగుతుంది. సో మనోడు 5 లక్షలు ఇచ్చేస్తాడు. అండ్ తర్వాత మనోడు 15 లక్షలు లోపల పెట్టాడు. సో దీన్ని బట్టి మనోడు 20 లక్షలు అడిగిందని చెప్పేసి కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ లో వీళ్ళందరినీ జైలు నుంచి విడిపిస్తాడు మన హీరో. అండ్ విడిపించి నాతో ఉండండి అది ఇది అని చెప్పేసి మాట్లాడతాడు. సో అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది.
సో అక్కడ నుంచి మన వాళ్ళందరూ ఒక గ్యాంగ్ అయిపోయి స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫోటో ఇస్తారు మనకు. ఈ ఫోటోలో మన హీరో లాస్ట్ కున్నాడు. సో ఇలా మన హీరో ముందు నుంచి ఎనిగిల నుంచి అలా వెళ్ళి మన దొరసామి పక్కకి వెళ్ళిపోతాడు మన హీరో. సో ఇలా మన హీరో ఎదుగుతాడని చెప్పేసి బాగా చూపిస్తారు మనకు. ఇలా మనోడు ఎదగడం అంతా చూపిస్తూనే ఉంటారు. నెక్స్ట్ కట్ చేస్తే మన హీరోయిన్ ఎంట్రీ విత్ అన్ యాక్సిడెంట్. అండ్ ఈ యాక్సిడెంట్ నుంచి మన హీరోయిన్ కాపాడాలని చెప్పేసి మన హీరో ట్రై చేస్తాడు. అది కూడా పిచ్చి ఓవర్ యాక్టింగ్ తో ట్రై చేస్తాడు. తర్వాత మన హీరోయిన్ ఫాదర్ ఎవరో తెలుసుకుంటాడు. సో అప్పుడు మనోడు ఇంకా పెద్ద ప్లాన్ వేస్తాడు. సో దానికోసం ఒక ల్యాండ్ ని కబ్జా చేస్తాడు. అండ్ ఆ కబ్జా చేసిన ల్యాండ్ వచ్చేసి మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ది. సో ఇలా కబ్జా చేసినందుకు మన హీరోని పిలుస్తాడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్. పిలిచి అడుగుతాడు, నువ్వు నాతో మాట్లాడడానికి ఇదంతా చేస్తున్నావు, నీకేం కావాలని చెప్పేసి అడుగుతాడు. మన హీరో చెప్తాడు. అండ్ ఇది కూడా ఒక సైమల్టేనియస్ లో అక్కడిక్కడ జరుగుతుంటది. అండ్ సైమల్టేనియస్ లో ఇంకో సీన్ ఏంటంటే మన దొరసామిని కట్టేస్తారు, అలాంగ్ విత్ హీరోని కూడా కిడ్నాప్ చేసినట్టు చూపిస్తారు. బట్ మన హీరో ఇక్కడ చేస్తాడు, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. అండ్ పర్ఫార్మెన్స్ కి దొరసామి పడిపోయి 5 కోట్లు తెచ్చేయమంటాడు. 5 కోట్లు లేపేస్తారు దొరసామి తోటి. సో నెక్స్ట్ 5 కోట్లు తీసేసుకున్నాక వీళ్ళిద్దరిని వదిలేస్తారు. సో ఇదంతా ఇలా జరిగిందని చెప్పేసి ఎవరికి తెలియదని చెప్పేసి మన దొరసామి చెప్తాడు మనోడికి. సో ఇలా సైమల్టేనియస్ గా ఇంకో సీన్ నడుస్తుంది కదా, అక్కడ మనోడు అడుగుతాడు 5 కోట్లని. సో దానికోసమే ఈ కిడ్నాప్ ఈ మనీ అంతా చేస్తాడు అనమాట. సో ఇలా జరిగినందుకు మన దొరసామి చాలా హట్ అయిపోయి వాడెవడని చెప్పి తెలుసుకోవడానికి ఒక పోలీసు వాడికి సీక్రెట్ గా ఇవంతా చేయమని చెప్తాడు. నెక్స్ట్ షాట్ లో మన హీరోయిన్ వస్తుంది మన హీరో దగ్గరికి వచ్చి, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు అది అని చెప్తాడు. అప్పుడు మన హీరో చెప్తాడు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు అప్పుడు. సో ఇలా మన హీరో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టే మాట్లాడతాడు ప్రతిసారి. కొన్నిసార్లు నేను మంచోని అన్నట్టు డైలాగ్ చెప్పడం, ఎమోషనల్ గా చెప్పడం, కొన్నిసార్లు నాకు నేనే అన్నట్టు మాట్లాడతాడు. సో ఇలా మన హీరో క్యారెక్టర్ ని సటిల్ గా ఒక వేలో తీసుకెళ్లకుండా మల్టిపుల్ షేడ్స్ ఉన్నట్టు చూపించి హీరో క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్ట్ గా ఏం చేస్తే లాస్ట్ అన్నట్టు చూపిస్తారు మనకి ఎంగేజింగ్ గా. సో ఇక్కడ మనోడు చెప్తాడు, దీనికి మన హీరోయిన్ ఫ్లాట్ అయిపోతుంది. అలా చెప్తుంటే ఒకటి చచ్చిపోతాడు. అండ్ ఆ చచ్చిపోయిన వాడిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లిపోతుంటారు. సో అలా అనాథగా తీసుకుపోకూడదు అని చెప్పేసి మన హీరో తీసుకెళ్తాడు. అదెక్కడికంటే పెద్దోళ్ళు చనిపోతే ఎక్కడ పెడతారో అక్కడ పాతి పెడతాడు. దానికి మన హీరోయిన్ పర్మిషన్ ఇస్తుంది అక్కడ పెట్టేసేయమని చెప్పేసి. సో ఈ సీన్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మన హీరో క్యారెక్టర్ ని మన హీరోయిన్ ఇంప్రెస్ చేయాలని చెప్పేసి పెట్టకుండా మన హీరోకి ఒక ఎమోషన్ ఉందని చెప్పి చూపిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనోడు ఇంప్రెస్ కోసం చేసినని చెప్పి చూపించుంటే మాత్రం ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ దొబ్బుతుండే. సో బాగా అనిపించింది నాకు ఇది. సో ఇందాక మన హీరోయిన్ చెప్పాడు కదా ఎందుకోసం ఆయన కబ్జా చేసిందని చెప్పేసి. సో ఇదంతా విన్న హీరోయిన్ వచ్చేసి వీళ్ళందరికి చెప్తుంది, మీకోసం ఇదంతా చేసిండు మనోడు చాలా గొప్పోడు అని చెప్పేసి. సో వీళ్ళంతా వచ్చేసి నువ్వు మా కోసం ఇంత చేస్తున్నావు అని చెప్పేసి వీళ్ళు మనోడిని లేపేస్తారు. అంటే బాగా మెచ్చుకుంటారు అని అర్థం. సో అప్పుడు మన హీరో అనుకుంటే ఇదంతా ఎవరు చెప్పిండ్రా అని అనుకున్న టైంకి అప్పుడు మన హీరోయిన్ కనిపిస్తుంది. సో మన హీరోయిన్ చెప్పిందని చెప్పేసి మనోడు తెలుస్తుంది. ఇంకా అప్పుడు కట్ చేసి ఒక పాట. అండ్ ఇదే సాంగ్ లో మన హీరోయిన్ ప్రపోజ్ చేస్తారు మన హీరోకి. సో ఆఫ్టర్ దిస్ సాంగ్ ఈ సీన్ వేస్తారు. అండ్ ఈ సీన్ లో మన దొరసామి చెప్తాడు, మన పార్టీ మారుతున్నాం అది ఇది అని చెప్తాడు. అండ్ పార్టీ ఎందుకు మారుతున్నాం అది ఇది అని చెప్పేసి సోది చెప్తాడు. తర్వాత జనాలందరూ మన దొరసామి ఇంటికి వస్తారు, వచ్చేసి జరిగింది మొత్తం చెప్తారు. సో అప్పుడు మన దొరసామి కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే మన నానాజీ గారి ఫాదర్ యొక్క విగ్రహం తల లేపేస్తారు. అండ్ అది లేపేసింది మనోడు అనుకుంటాడు దొరసామి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదంతా మన హీరోనే చేసిందని చెప్పేసి మనకు తెలుసు. అది కన్ఫర్మ్ గా చూపిస్తారు మనకు. నెక్స్ట్ షాట్ లో మన హీరోకి ఒక ఎలివేషన్ ఉంటది భయ్య. సో అప్పుడు అక్కడ మనుషులు ఇక్కడ మనుషులు తిట్టుకుంటుంటారు. ఆ తిట్టుకునేది అయిపోయి మన నానాజీ చెప్తాడు, నీ మనిషిని నిలబెడతా నా తిక్క అని చెప్పేసి. సో అప్పుడు వాడు ఎవడబ్బా అని చెప్పేసి అందరు బాగా ఎక్సైట్ అవుతాడు. అప్పుడు మన హీరో అని చెప్పేసి మనందరికి తెలుసు. సో మన హీరోని రివీల్ చేస్తారు. అప్పుడు మన హీరో బ్యాక్ సైడ్ చూపిస్తారు, ఆ విగ్రహం తల మనోడి చేతుల్లోనే ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్లి సేఫ్గా ఆటోలో పెట్టేస్తారు. మన హీరో వస్తాడు. ఇక వచ్చేసిన తర్వాత మన దొరసామి ఆడతాడు, ఏంటి నువ్వు నా మీద నిలబెడతావు అని చెప్పేసి. అప్పుడు మన హీరో చెప్తాడు నిలబడతా అని చెప్పేసి. సో అలా నిలబెట్టడానికి మన హీరో మనీ ఇస్తాడు. ఇక్కడ మన హీరో వచ్చే గ్యాప్ లో మనకు స్టార్టింగ్ లో చూపించారు కదా ఒక సైమల్టేనియస్ గా దొరసామిని కిడ్నాప్ చేయడం, 5 కోట్లు తీసుకోవడం. అప్పుడు మన హీరో నానాజీతోడు చెప్తాడు, నేను నిలబడతా ఆపోజిట్ గా అని చెప్పేసి. సో దానికోసం ఇదంతా ఉంటే సరిపోదు, నాకు ఒక 5 కోట్లు ఇస్తే నేను నిలబెడతా అని చెప్తాడు. సో దానికోసం కిడ్నాప్ చేస్తాడని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ చేస్తారు. ఇక్కడ వస్తుంది మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే మన దొరసామిని కిడ్నాప్ చేసింది కొట్టింది ఎవడని చెప్పేసి తెలుస్తుంది, అది మన హీరో అని తెలుస్తుంది. అదే టైంలో మన హీరో వస్తాడు మన దొరసామి దగ్గరికి. వచ్చినప్పుడు మన హీరోని కొడతాడు. అప్పుడు మన హీరో ఇంకో ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్. అండ్ రిజల్ట్స్ లో మన రత్న గెలిచిపోతాడు, అంటే మన హీరో గెలుస్తాడు. సో గెలిచిన తర్వాత మన హీరో యువనాయకుడు అది కాదు ఇది కాదు అని చెప్పేసి టైగర్ అని పెట్టేసుకుంటాడు. సో అలా నెక్స్ట్ కట్ చేస్తే మన హీరో దొరసామి ఇంటికి వస్తాడు. వచ్చేసి ఆపోజిట్ చైర్ లో కూర్చుంటాడు మన దొరసామికి. ఇక్కడ ఈ సీన్ లో మన హీరో వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంటది అండ్ ఇయ్యనట్టు ఉంటది. నెక్స్ట్ ఈ సీన్ తర్వాత మన హీరో నానాజీ ఇంటికి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయిన తర్వాత మన హీరోయిన్ కొడతాడు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు నీకు తెలియదు, ఒక రాక్షసుడు వీడు, వీనికి లేని అలవాటు లేదు అది అని చెప్పేసి మాట్లాడతాడు. సో అప్పుడు మన హీరో ఒకటే డైలాగ్ మాట్లాడతాడు, ఉంచి ఇక్కడ వదిలేసి పోనా తీసుకెళ్ళిపోనా అని చెప్పేసి. సో వెళ్ళిపోతుంది మన హీరోయిన్ హీరో తోటి. ఇంటికి తీసుకొచ్చాక ఇంటి లోపలికి వెళ్ళక ముందుగా మన హీరోయిన్ ఆమె అడుగుతుంది, వాళ్ళకి ఆ స్థలాన్ని ఇస్తున్నావు కదా అని చెప్పేసి. సో ఇస్తా అని చెప్పేసి మన హీరోయిన్ ప్రామిస్ చేస్తాడు. తర్వాత మన హీరో వెళ్తాడు శంకుస్థాపన టైప్ లో. వీళ్ళకి కూడా మన హీరోకి అది ఇవ్వాలని లేదు కాబట్టి సో అక్కడ మనకు క్లారిటీ ఇస్తారు, మనోడి క్యారెక్టర్ ఇంకా ఏం చేంజ్ కాలేదు అలాగే ఉందని చెప్పేసి చూపిస్తారు మనకు. సో ఇక్కడ శంకుస్థాపన అయిపోయే టైం కి మనోడు వస్తాడు, నానాజీ వచ్చేసి మన హీరోని కొడతాడు. అట్టెట్లా చేస్తావు ఇట్టెట్లా చేస్తావు అని చెప్పేసి. సో దీన్ని కోపంతో మన హీరో కొడతాడు. అయ్యా కొట్టిన ఒక్క దెబ్బకి మనోడు చచ్చిపోతాడు. వాటే షాట్, మన హీరో ఐరన్ మ్యాన్ ఏంటి భయ్యా, ఒక్కటే దెబ్బకు పోవడం ఏం చెప్పి నాకు అర్థం కాదు అసలు. నాకైతే పిచ్చి ఓవర్ అనిపించింది ఈ సీన్, అండ్ నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది నాకు ఈ సీన్ కి. ఒక్క దెబ్బకి అవుట్ ఏంటి అని చెప్పేసి. సో అలా మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అప్పుడు మన దొరసాన్ వస్తాడు చూడ్డానికి. వచ్చి చెప్తాడు మీ వాడు మంచోడు కాదు, ఒక రాక్షసుడు అది ఇది అని చెప్పేసి. సో అప్పుడు మన హీరోయిన్ రియలైజ్ అయితే మనోడు క్యారెక్టర్ కొంచెం తేడా ఉందని చెప్పేసి. అప్పుడు మన హీరోయిన్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇస్తుంది అలా ఆయన చంపేసినందుకు. సో ఇలా చేసినందుకు తీసుకెళ్లి మనోడిని జైలు వేస్తారు. సో ఇలా జైలుకి తీసుకెళ్ళాక వీళ్ళ మనుషులు చెప్తాడు, మీరెవరు రావద్దు, బుజ్జి రావాలి, వచ్చేసి నన్ను విడిపియాలని చెప్పేసి. సో ఇలా జైలుకి తీసుకొచ్చాక జైల్లోనే మనోని వేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతారు. సో అప్పుడు వస్తారు విలన్ గ్యాంగ్ మొత్తం వచ్చేసి మన హీరోకి 3 ఘాట్లు పెడతారు. సో ఇక్కడ 3 ఘాట్లు పెట్టేసి వాడు తీరిగ్గా ఫోన్ చేసి మాట్లాడతాడు, వీడి గురించి అంత చెప్పారు ఇంత చెప్పారు, వీడు ఏం లేదు అంత అని చెప్పేసి. సో అప్పుడు వీడు వీనితో చెప్తాడు, అందులో ఏం లేదంట మనోని వేసేస్తారు అని చెప్పేసి. ఎన్ని పోట్లు వచ్చిందని చెప్పేసి వీడు అడుగుతాడు. అప్పుడు 3 పోట్లు అని చెప్పేసి వీడు చెప్తాడు. దాంతో వీడు చెప్తాడు, ఒక ఎలివేషన్ ఇస్తాడు. ఇక ఆ ఎలివేషన్ తోటి ఇంకా మన ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. మన హీరో ఇంకా వరుసగా అందరిని వేసుకుంటూ వస్తాడు. లాస్ట్ ఎండింగ్ కి మొత్తం పోలీస్ స్టేషన్ కాలిపోతుంటది. మనోడు పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తుంటాడు. సో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి హీరోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్పేసి మన దుర్సామిని చంపడానికి ట్రై చేస్తాడు. సో అలా చంపడానికి ట్రై చేసినప్పుడు వదిలే అని చెప్పినా వదిలాడు మన హీరో. సో వేరే గతి లేక మన హీరోని బుల్లెట్ తోటి కాల్చేస్తుంది. సో దానికి మన హీరో పడిపోయి తీసుకెళ్లిపోతుంటారు. సో తీసుకెళ్లిపోతుంటే మనం నవ్వుతూ ఒక డైలాగ్ చెప్తాడు, అండ్ ఆ డైలాగ్ వచ్చేసి ఇంటర్వెల్. సో ఇప్పటి వరకు మూవీ నాకైతే చాలా బాగా అనిపించింది. కొన్ని చోట్ల లాగ్ అనిపించినా పర్లేదు, బాగానే అనిపించింది. బట్ ఇప్పటి నుంచి మొదలవుతుంది అసలైన మూత మోగిపోతుంది అంతే. ఎట్టెళ్తుందో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అసలు పిచ్చెక్కిస్తారు మనకైతే అట్లుంటుంది స్టోరీ. సో ఇక్కడ నుంచి మనం ఫాస్ట్ గా కట్ చేసుకుంటే వెళ్ళిపోదాం, పెద్దగా ఏముండదు మ్యాటర్ కాబట్టి. ఆఫ్టర్ ఇంటర్వెల్ మనోని కాల్చినందుకు హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు. అక్కడ అందరు ఉంటారు. అప్పుడు మన అంజలి వచ్చేసి మన హీరోయిన్ కి చెప్తుంది మనోడు ఎందుకు ఇలా అయిపోయాడు, దానికి ఫ్లాష్ బ్యాక్ ఏందని చెప్పేసి. సో ఈ ఫ్లాష్ బ్యాక్ లో కూడా కత్తి సీన్ ఉంటది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ లో కూడా కత్తి కట్టడం ఉంటది. అండ్ ఆ కత్తి కట్టడం అండ్ వాళ్ళ ఫాదర్ ని మన హీరో చేతులతోటి చంపించడం ఇదంతా జరగడం వల్ల మనోడు గుండె రాయి వేసుకొని ఎవరి మీద జాలి దయ ఉండదని క్లియర్ గా చూపిస్తారు. సో బానే ఉంది ఇది కూడా. బట్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కత్తి కట్టడం. ఆ కత్తి కట్టడానికి రీజన్ ఏంటి అండ్ వదిలేయడానికి అంత వాల్యుబుల్ రీజన్ ఏంటి అనేదే ఈ మూవీలో నా పాయింట్. సో నెక్స్ట్ కట్ చేస్తే మన హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంట్లోకి ఏ గొడవలు రావద్దు అని చెప్పేసి మాట్లాడుతుంది. సో మనోడు ప్రామిస్ చేస్తాడు ఏం రాదన్నట్టే. సో నెక్స్ట్ కట్ చేస్తే విలన్ కొడుకు వస్తాడు. విలన్ కొడుకు వచ్చేసి మన హీరోయిన్ కిడ్నాప్ చేస్తాడు. అది ఎలా కిడ్నాప్ చేస్తాడని చెప్పేసి మనకు చూపియారు. మన హీరో ఉన్నాడు, మన హీరో చుట్టూ ఉండే మనుషులు ఉండరు. సో కిడ్నాప్ చేస్తారు, తీసుకెళ్లిపోయి కొంచెం టార్చర్ చేసి వాళ్ళ నాయన విగ్రహం ముంగల పడేస్తారు, ఒక బోర్డు తగిలేసి. అప్పుడు మన విలన్ కొన్ని డైలాగ్ చెప్తాడు, మనోడికి కూడా కొంచెం వీక్నెస్ ఉంది, భయం ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. సో ఇదంతా చేసింది నానాజీ తరపున ఉన్న వాళ్ళని చెప్పేసి వాళ్ళంతా చంపనీకి మన హీరో ట్రై చేస్తాడు. సో అలా చేయొద్దని చెప్పేసి మన హీరోయిన్ వాళ్ళ హీరో గ్యాంగ్ కి చెప్పేస్తుంది. తర్వాత అలా వదిలేసాక ఒక సాంగ్, అండ్ ఆ సాంగ్ అయిపోయేసరికి మన హీరోకి ఒక కూతురు పుడుతుంది. అండ్ ఆ కూతురు పుట్టేసిందని చెప్పేసి మనోడు పెద్ద పండగలేక చేస్తాడు. సో ఇటువైపు మన హీరో ఏం జరగనట్టు మంచిగా ఎంజాయ్ చేస్తుంటే అవతల వైపు మన విలన్ గ్యాంగ్ ఒక పథకాలు వేసి మన హీరో మీదకి వేరేని నిలబెడతారు. అండ్ వాడిని నిలబెట్టడం తోటి మన హీరో ట్రై చేస్తాడు, గట్టిగా ట్రై చేస్తాడు. బట్ మన హీరో లాస్ట్ కి ఓడిపోతాడు. మన హీరో ఓడిపోవడం, ఆయన మీద ఉన్న కేసులు అన్ని తీయడం, తీసుకెళ్లి లాస్ట్ కు మళ్ళీ జైలు వేస్తారు. మళ్ళీ జైలు తీసుకెళ్లిపోయి మళ్ళీ మన హీరోని చంపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చంపేసే ముంగల అంజలి క్యారెక్టర్ పర్పస్ ఏందని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ గా చూపిస్తారు. ఇది ఒక పెద్ద హఠాత్ పరిణామం అనుకోవాలి, మనం ఊహించింది అనుకోవాలి. అసలు ఇలా జరిగిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది, ఐటమ్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని స్కిప్ చేస్తే సో ఇలా జరిగినందుకు మన విలన్ చాలా హట్ అయిపోయి మన హీరో ఇంటి మీద దాడులు చేస్తారు. అండ్ ఆ దాడుల్లో కొన్ని దెబ్బలు మన హీరోయిన్ కి తలుగుతాయి. సో దాంతో మనోడు చాలా భయపడిపోయి గట్టిగా ఫిక్స్ అయిపోతాడు, ఇదంతా ఆపేద్దామన్న టైప్ లో ఉంటది. సో నెక్స్ట్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు, ఇవంతా ఆపేద్దామన్న టైప్ లో ఉంటది. అక్కడ మనోడు అన్ని ఒప్పుకొని ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి మన విలన్ గానే వేసేస్తాడు.
ఎందుకంటే మన హీరోయిన్ జోలికి వచ్చింది కాబట్టి. అలా ఎందుకు చంపేసినావు, మీటింగ్ అని చెప్పేసి ఇలా చంపేయకూడదు అది అని చెప్పేసి వీడిని మనుషులు మాట్లాడతారు. మీరు కూడా వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు ఏంద్రా అని చెప్పేసి మనోడు వెళ్ళిపోరు, నాకు మీ అవసరం లేదు అది అని చెప్పేసి ఎలా కొడతారు. సో దీంతో హట్ అయిపోయి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు బయటికి. నెక్స్ట్ కట్ చేసి ఎలా చూపిస్తారంటే మన హీరో గ్యాంగ్ మన హీరో మీదనే కత్తి కడుతున్నట్టు చూపిస్తారు. సో ఈ సీన్ చూసినప్పుడు మనకు స్టార్టింగ్ లో చూపించిందే ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నారు అని అనుకున్నాను, బట్ అది ఇది ఒకటి కాదు. మన హీరో గ్యాంగ్ వచ్చేసి విలన్ గ్యాంగ్ తోటి మాట్లాడుతుంది, ఏం కావాలి వాళ్ళ తరపున మేము జైలుకి వెళ్తాం, పైసలు ఇస్తాం అది అని చెప్పేసి మాట్లాడతారు. బట్ మన హీరో ఇదంతా తెలియకుండా నా మీదనే కత్తి కడతారు అన్నట్టు వాళ్ళందరినీ పిలిచి ఇంటికి పిలిచి అన్నంలో విషయం పెట్టి చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. అలా ఫిక్స్ అయ్యి వీళ్ళు వచ్చి తింటుంటారు. తినేటప్పుడు మనోడు కొన్ని డైలాగులు మాట్లాడతాడు అండ్ ఆ డైలాగ్ కి మన హీరోకి అర్థమవుతుంది, అరే నా ఫ్రెండ్స్ నేను ఎందుకు చంపుతున్నా అది అని చెప్పేసి. సో అన్నాన్ని మొత్తం పక్కెట్టేసి వీళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసిన తర్వాత ఇదంతా చేసింది మన రత్నాన్ని అని చెప్పేసి మన అంజలికి తెలుస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది. సో ఇలా మాట్లాడడంతో ఎవరైతే పాయిజన్ తిన్నారో వాళ్ళ కొడుకులు ఉంటారు కదా వాళ్ళు వింటారు అనమాట. వాళ్ళు విన్నాక వాళ్ళు వచ్చేసి మన హీరో మీద అటాక్ చేస్తారు. సో అలా అటాక్ చేయడం వల్ల మన హీరోయిన్ చనిపోతుంది. అప్పుడే పుట్టిన ఒక బాబు కూడా చనిపోతాడు. అండ్ ఆల్సో వీళ్ళ పిల్లల్ని కూడా చంపేసినట్టు మీన్స్ అలా కొడతాడు అన్నమాట. ఆ కొట్టడం వల్ల చనిపోయాడు అని మనకు చూపిస్తారు. అండ్ ఇలా హీరోయిన్ చనిపోయే ముంగల మన హీరో తోటి మాట తీసుకుంటది, నీ గురించి మొత్తం తెలియాలి అది ఇది అని చెప్పేసి. సో అలా మన హీరో అన్ని వదిలేస్తాడు అండ్ వాళ్ళని చంపేసినందుకు జైలుకి కూడా వెళ్ళిపోతాడు మన హీరో. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన హీరో వాళ్ళని చంపలేదు, మన విలనే వాళ్ళని చంపేస్తాడు. సో ఇదంతా తెలియకుండా మన హీరో గ్యాంగ్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని చంపినందుకు వెళ్ళి కత్తి కడతారు అన్నమాట. ఇది మనకు స్టార్టింగ్ లో చూపిస్తారు. సో ఇలా కత్తి కట్టడం, దాని తర్వాత కొన్ని అటాక్లు చేయడం, దాని వల్ల ఫెయిల్ అవ్వడం, దాంతో నువ్వే చచ్చిపోవాలని చెప్పడం, తర్వాత నేను నా కూతురుతో మాట్లాడాలని చెప్పేసి మన హీరో చెప్పడం, దానికంటే ముంగల నా స్టోరీ మొత్తం తెలియాలని చెప్పడం, ఇదంతా మన హీరోయిన్ మొత్తం తెలిసిపోతుంది అన్నమాట. ఇలా తెలిసిపోయాక మన హీరోయిన్ వచ్చేసి మాట్లాడుతుంది, కొన్ని ఎమోషనల్ సీన్స్ డైలాగ్స్ అన్నీ ఉంటాయి. ఈ సీన్ లో మనోడు చెప్తాడు ఇలా నేను చంపలేదు అది ఇది అని చెప్పేసి. సో ఇలా నువ్వు చంపకుండా ఎందుకు ఒప్పుకున్నావు అంటే అది ఇది అని చెప్పేసి మాట్లాడతాడు. చంపేసిన వాళ్ళని తెలిస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళని చంపేస్తారు, వాళ్ళ బతుకులు ఆగమవుతాయి అన్న టైప్ లో మాట్లాడుతాడు మనోడు. బట్ ఇక్కడ ఇంకోటి ఇష్టం ఏంది, మనోడు వెళ్ళి ఆల్రెడీ చంపేశాడని, ఆల్రెడీ చంపేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఎవరిని చంపేస్తారు. సో ఇక్కడ లాజిక్ మిస్ అయిపోయారు. సో నెక్స్ట్ కాడ చేస్తే మన హీరో ఇదంతా తన కుదురు చెప్తుంటే ఫ్రెండ్స్ ఒకే ఉండి ఇంటది, అంటే మన హీరో తెలియదు, ఓన్లీ వాళ్ళకి తెలిస్తే ఇనేసి మనోడు ఇంత పెద్ద త్యాగం చేసిన మా కోసం అది అని చెప్పేసి. సో ఇలా కత్తి కట్టడం అనేది మన హీరోతోటి ఆపేయాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి నీళ్ళలో వదిలేస్తారు, ఇంకా కత్తి కట్టడాలు లేవు ఏం లేవు అని చెప్పేసి. సో నెక్స్ట్ కార్లో వెళ్తుంటది మన హీరో డాటర్. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే హీరో జైలుకి వెళ్లే ముందు కూతుర్ని అంజలికి ఇచ్చేస్తాడు అనమాట పెంచమని చెప్పేసి మంచిగా. సో అప్పుడు అంజలిని అడుగుతుంది వాళ్ళని ఏం చేయలేదా ఎందుకని చెప్పేసి. అప్పుడు ఒక ఫైటింగ్ చూపిస్తారు, ఆ ఫైటింగ్ అయితే పీక్స్ లో ఉన్నట్టు ఉంటది, బట్ అకార్డింగ్ టు క్లైమాక్స్ అదొక వీక్ అని చెప్పాలి. సో ఇలా ఒక సాంప్రదాయం అది ఇది అని చెప్పేసి తీసుకొచ్చిన కాన్సెప్ట్ ని అదంతా ఏం లేదు చూచి అన్నట్టు లాస్ట్ కు వదిలేస్తారు. ఇది స్టోరీ. నన్ను అడిగితే ఓన్లీ ఫస్ట్ హాఫే బాగుంది అండ్ సెకండ్ హాఫ్ ఏం చేయాలో తెలియక మూవీ రన్ టైం ఖచ్చితంగా 2 hours రావాలని చెప్పేసి అనవసరమైన సీన్స్ సాంగ్స్ అన్నీ పెట్టేసి మనకు చాలా అంటే చాలా బోర్ ఫీలింగ్ తెప్పిస్తారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత గ్రిప్ ఉండదు, సెకండ్ హాఫ్ మొత్తం మన హీరో యాక్టింగ్ మీదనే బేస్ అయి ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ అన్ని వేస్ట్, చాలా అంటే చాలా లూజ్గా ఉంటాయి క్యారెక్టర్స్. ఇది ఈ మూవీ మీద నా లెట్స్ టాక్. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో రాబోతుంది లవ్ మీ ఇఫ్ యు డేర్ లెట్స్ టాక్, అది కూడా దీనికి మించి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మిస్ కావడం కూడా మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ఏఎంఎఫ్ ఫర్ ఆల్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.